నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమాను ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లీతో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవటం వల్ల ఆయన తాజా సినిమాపై అటు నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎన్బీకే 109 చిత్ర యూనిట్ ఎలాంటి హడావుడి లేకుండానే శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఎక్కడ జరుగుతుంది అనే వివరాలు ఏవీ కూడా బయటకు రాకుండా చిత్ర బృందం జాగ్రత్త పడటంతో ఈ సినిమా విడుదల తేదీపై కూడా ఇప్పటి వరకు ఎవరూ ఒక అంచనాకి రాలేకపోయారు. జూలై 3 లేదా 4వ వారంలో విడుదల చేసే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేసినా అవేవీ నిజం కాలేదు. ఓవైపు జూలై 19 లేదా 26 తేదీల్లో బాలయ్య 109వ చిత్రం విడుదలవుతుందని అంటున్నారు. మరోవైపు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా సీజన్స్ లో అక్టోబర్ 4న విడుదలవుతుందని అంటున్నారు. బాలకృష్ణతో పాటు ఉర్వశి రౌటెల, బాబీ డియోల్, మరో ముఖ్య పాత్రలో దుల్కర్ సల్మాన్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఈ సినిమాలో కనిపిస్తారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం కథ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. బాలకృష్ణ నుంచి ఆశించే మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక కొత్త కథాంశం ఉంటుందట. ఎన్బీకే 109 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని టాక్. గతేడాది దసరాకి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాని రిలీజ్ చేసి హిట్ అందుకున్నారు. మరి ఎన్బీకే 109 కూడా దసరా పండుగ సందర్భంగా విడుదలైతే బాలయ్య మరో హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు అంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ మూవీతో బ్యాంక్ బౌన్స్ అయ్యారు. అంతేకాదు సీనియర్ టాప్ హీరోస్ లో ఈ రేంజ్ హిట్స్ అందుకున్న హీరోగా రికార్డును క్రియేట్ చేశారాయన. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల్లో బాలయ్య తన ఏజ్కు తగ్గ పాత్రలో నటించాడు. ఇక భగవంత్ కేసరి విషయానికి వస్తే ఈ మూవీలో బాలయ్య ఎలాంటి డ్యూయట్ లేకుండా తన ఏజ్కు తగ్గ పాత్రలో రాణించాడు. అంతేకాదు యాక్షన్ సీన్స్ లతో తనదైన ముద్ర వేశారు. అనిల్ రావుపుడి మొత్తంగా బాలయ్యకు తగ్గ స్టోరీని రెడీ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను మెచ్చేలా తెరకెక్కించారు. బాలయ్య ప్రస్తుతం బాబీ అలియాస్ కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ మూవీలో మరోసారి బాలయ్య డాన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. మరోసారి ఇందులో డ్యూయల్ రోల్లో నటించి మెప్పించబోతున్నారు బాలయ్య. ఇందులో బాలయ్య సరసన ఉర్వశి రౌటెల నటిస్తున్నారు. తమన్నా ఐటెం సాంగ్ చేస్తున్నట్టు సమాచారం. బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను జూలై 19 లేదా జూలై 26వ తేదీలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. మరి ఆ తేదీల్లోనే ఈ సినిమాను విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.